హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు మా ఊర్లో జరిగే క్రిస్మస్ ఫెస్టివల్ చూపించబోతున్నా. దీన్నే పశువుల పాక అంటారనమాట. ఇదైతే మా ఊర్లో చాలా అంటే చాలా బాగా జరుపుకుంటాను అనమాట. పిల్లలు పెద్దలు అందరూ వచ్చేసి నేనైతే ఈ పశువుల పాక దగ్గరకు వచ్చేసి వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట. అందరినీ పక్కన తిరగనిక నేను వీడియో తీసుకుంటా అంటే పాపం అందరూ పక్క తిరిగినారు అనమాట. తను వచ్చేసి మా పెదమ్మ కూతురు. రాక వీడియో చూద్దామంటే నవ్వుతూనే ఉందనమాట. చాలా అంటే చాలా జోకులు వేస్తుంది అనమాట. సెకండ్ వచ్చేసి ఇది వచ్చేసి మా పెదమ్మ కూతురు అనమాట. సెకండ్ పెదమ్మ కూతురు. ఈ అక్క ఇంకా జోకులు వేయడం ఇంకా స్టార్ట్ చేయలేదనమాట. ఆ అక్క వేసే జోక్స్కి నాకు మాత్రం నవ్వు కంట్రోల్ కాలేదనమాట. అలా జోక్ చేస్తుంది మా అక్క అక్కడ. తను వచ్చేసి మా పెదమ్మ కొడుకు, నాకు వచ్చేసి తమ్ముడు, తను వచ్చేసి మా చెల్లి. ఇంకా ఆల్రెడీ మీకు చెప్పా కదా, తను వచ్చేసి మా అక్క అని చెప్పేసి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ వాటర్ ఎందుకు పోస్తున్నారంటే ప్రతి ఒక్క ఇంటి దగ్గరకు వచ్చేసి నేను చెప్పా కదా ఫస్ట్ ఆల్రెడీ పశువుల పాకలో బాలయేసుని చూపించా కదా, ఆ బాలయేసుని వచ్చేసి ఊరేంపుగా ప్రతి ఒక్క ఇంటి దగ్గర వచ్చేసి ఆపుతారనమాట. ఆపినప్పుడు మనం వచ్చేసి ఇట్లా వాటర్ పోసి మన దగ్గర అంటే మన స్తోమత ఎంత ఉంటుందో అంత మనం కానుక రూపంలో ఇస్తామన్నమాట. కొంతమంది అయితే పూలమాల వేస్తారు, టెంకాయ, ఇంకా చాలా అంటే చాలా చేస్తారు కదా. ఆ విధంగా ఆ దేవుడికి సమర్పిస్తారనమాట. సమర్పించి కానుక రూపంలో ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరనే ఎక్కడైతే నిలబెడతారో అక్కడ ఆపి దేవుడికి ఏదైతే మనము అనుకుంటామో అది కంపల్సరీగా జరుగుతాయని వాళ్ళ నమ్మకం అనమాట. సో అట్లే చాలామంది ఆ ప్లేస్లో వాళ్ళ కోరికలు చెప్పుకుంటారనమాట. దేవుడా మాకు ఇది కావాలని. తర్వాత మా ఇంటి దగ్గరకు వచ్చింది. మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నేనే వాటర్ పోసాను అనమాట. ఇలా ప్రతి ఒక్క ఇంటి దగ్గర వచ్చేసి బాలయేసుని ఇలా తీసుకుని ఊరేగిస్తారనమాట. లాస్ట్ వీధికి వెళ్ళినప్పుడు నేనైతే ఒక చోట దగ్గర కూర్చొని అందరితో వ్యవహారం పెట్టుకోవడం స్టార్ట్ చేసిన అనమాట. అందరు నా మాటలకి నవ్వుతున్నారు అనమాట. ఏంటి నువ్వు ఇట్లా జోకులు వేస్తున్నావని. వీధులకు ఊరేగించిన బాలయేసుని తీసుకుని వచ్చేసి మళ్ళీ చర్చిలో పెడతారనమాట. చర్చికి వీళ్ళందరూ ఎందుకు ఇప్పుడు వెళ్తున్నారంటే ఇప్పుడు వచ్చేసి టైం 12:30 అయిందనమాట. అక్కడ బాలయేసుని పెట్టి ప్లేయర్ స్టార్ట్ చేస్తారనమాట. నేను దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. నెక్స్ట్ మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఆమె కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము, ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇది క్రీస్తు సువిశేషము. క్రిస్మస్ కదా ఈరోజు. క్రిస్మస్ అంటే పండగ. క్రిస్మస్ అంటే ఏంటి? మనం యేసు ప్రభు జన్మం చేసుకుంటున్నాం కదా. సో అయితే మన ప్రపంచంలో ప్రతి విలేజ్ లో ప్రతి ఊర్లో ఎవరో పుట్టుతూనే ఉంటారు. కానీ ఓన్లీ యేసు ప్రభు ఒక్క జన్మం మాత్రమే మనము గొప్పగా చేసుకుంటున్నాం. సో ఎందుకని ఈ రోజు మనం చదువుకున్నాం మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, సేవను నీ లోక రక్షకుడు. ఏంటి రక్షకుడు అంటే? మనలను లోకంలో ఉన్న వారిని రక్షించడానికి ఆయన పుట్టాడు కాబట్టి సో మనం ఏం చేస్తున్నాము? ఓన్లీ ఆయన పుట్టుక మాత్రమే గొప్పగా ఘనంగా చేసుకుంటున్నాం. సో ఎందుకు ఇంకా లోక రక్షకుడే కాకుండా ఇంకా ఎలా జన్మించాడు ఆయన? ఇమ్మానుయేలుగా జన్మించాడు. ఇమ్మానుయేలు అంటే ఏమని చదువుకున్నాం మనం లూకా శుభవార్తలో? ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు. మనతో అంటే ప్రతి సమయం మన సంతోషంలో కానీ, దుఃఖంలో కానీ, బాధలో కానీ, అనారోగ్యంలో కానీ నీతో నేను ఉంటాను చెప్తున్నాడు. కాబట్టి సో మనం చేసుకోవాలి, మనం జ్ఞాపకం చేసుకోండి ఏంటి? సో ఏదో క్రిస్మస్ అంటే బాలయేసు జననం అని కాదు. జననం అంటే ఏంటి? రక్షకుడిగా ఆయన పుట్టాడు అంటే రక్షించడానికి. మనం చేసిన తప్పు అయితేనేమి, ఆ మాట అయితేనేమి, అన్యాయం అయితేనేమి, దొంగతనం అయితేనేమి, ఏదైనా సరే ప్రతి ఒక్కటి మన నుంచి ఆయన తీసుకొని మనల్ని రక్షించి పరలోక రాజ్యం మనకి ఇవ్వడానికి ఆయన తను తగ్గించుకొని లోకానికి వచ్చాడు. కాబట్టి సో ఏమని చెప్తున్నాడు? నేను ఇమ్మానుయేలుగా ఉన్నాను, లోక రక్షకుడిగా నేను మీకోసము జన్మించాను అని చెప్తున్నాడు. సో ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి? మనకి ఏమొచ్చినా సరే ఒకరిని దూషించడం, నిందించడం కాదు,
సో మనం క్రిస్మస్ ని మనము గుర్తు చేసుకోవాలి. క్రిస్మస్ అంటే అరే మా కోసం లోక రక్షకుడు పుట్టాడు కదా, ఇమ్మానువేలు నీతో ఉంటాను అని పలికాడు కదా అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నామో, అనారోగ్యంతో బ్రతుకుతూ ఉన్నామో, ఎవరితో చెప్పుకున్న సమస్యలతో ఉన్నామో, సో అప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన ఒకే ఒక మాట ఏంటి? ఇమ్మానువేలు. ఇమ్మానువేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు. సో ఆయన మనతో ఉండగా మనకేమి కొదువు అనేది ఉండదు. సో మనకు ఆయన మరి ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఆయన పండుగ రోజు, ఆయన పుట్టినరోజు ఆయన ఏ విధంగా గుర్తు చేస్తున్నారు? నేను మీతో ఉన్నాను అని పలకమని చెప్తున్నాడు. కాబట్టి సో మన ప్రతి ఒక్కటి మనకి ఏమొచ్చినా సరే, వైద్యుని కన్నా గొప్ప వైద్యుడు, మనల్ని భరించే దేవుడు, మనల్ని సో లాస్ట్ కూర్చున్నా కదా, బరువులు పెట్టారు, బాగా తినడం స్టార్ట్ చేసిన తర్వాత అందరికి ఇంటికి వెళ్ళేటప్పుడు నేను చెప్పా కదా లాస్ట్లో మీకు, బాలయేసు విగ్రహాన్ని ఊరేగించుకుంటా తీసుకొని వచ్చారని చెప్పేసి, ఆ విగ్రహం ఇదే చూడండి. ఈ విగ్రహం ఇక్కడ పెట్టి అందరూ వెళ్తున్నారనమాట. కిందికి ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ వచ్చేసి డ్యాన్స్ స్టార్ట్ చేస్తారనమాట, డ్యాన్స్ వేయడం. నేను పోయి ఇంచు నుండి కిందికి వెళ్ళేటప్పుడే మా బ్రదర్ వాళ్ళు ఇదేమిటమ్మా మాయా మాయా అని డ్యాన్స్ చేస్తున్నారు. నేను మా బ్రదర్ని చూస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే మా బ్రదర్ ఎప్పుడు డ్యాన్స్ వేయడం అనమాట ఎప్పుడు, కానీ ఫస్ట్ టైం వేయడంతో నేను చాలా అంటే చాలా ఆశ్చర్యంగా చూస్తాను అనమాట. ఏంట్రా మా బ్రదరే నా డ్యాన్స్ వేసేదని. వాడు ఏం చేస్తారంటే అందరూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఆ ఫెస్టివల్కి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు చాలామంది, అందరు మాత్రం వీళ్ళనే చూస్తున్నారు అనమాట. ఏంట్రా వీళ్ళు ఇంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు అని. చూడండి ఎంత బాగా వేస్తున్నారు వీళ్ళు డ్యాన్స్. ఇంకా వీడియోలోకి వెళ్తే వీళ్ళు వచ్చేసి యూట్యూబర్స్ అనమాట. వీళ్ళు వేసే డ్యాన్స్కి అందరు కళ్ళాకుండా వీళ్ళనే చూస్తున్నారు అనమాట. ఓ అమ్మో ఏంటి వీళ్ళు ఇంత బాగా వేస్తున్నారని నేను కూడా చూసా. ఓ అమ్మో వీళ్ళు వేసే డ్యాన్స్కి వచ్చేసి నాకైతే మాటల్లో చెప్పలేను అనమాట, అంత బాగా వేశారు. కానీ నేను ఇంకా చాలామంది కపుల్స్ వేశారనమాట మా ఊర్లో. కపుల్స్ వచ్చేసి నేను ఇంకా వాళ్ళ వీడియోస్ పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా పెడితే బాగుండదు కదా. సో చూడండి, ఇలా మా ఊర్లో ఫెస్టివల్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మీ విలేజ్లో మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు వచ్చేసి కామెంట్ రూపంలో చెప్పండి.